ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? ఆప్షన్ 1 ప్రీతి సుడన్, ఆప్షన్ 2 అజయ్ కుమార్ సిన్హా, ఆప్షన్ 3 సయ్యద్ అక్బరుద్దీన్, ఆప్షన్ 4 స్తుతి సింగ్. సో మనకు తాజాగా యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా ప్రీతి సుడాన్ గారు అయితే నియమితులవడం జరిగింది. ప్రీతి సుడాన్ యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా రావడం జరిగింది. గతంలో ఎవరు ఉండేవారంటే మనోజ్ సోని ఉండేవారు. మనోజ్ సోని తాజాగా రాజీనామా చేయడంతో ప్రీతి సుడాన్ యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సో యూపీఎస్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగినట్లయితే న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉండగా ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1926 అక్టోబర్ 1న ఏర్పాటైంది. 1926 అక్టోబర్ 1న ఏర్పాటవగా ఏ కమిషన్ సిఫారసుల ఆధారంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారంటే లీ కమిషన్ సిఫారసుల ఆధారంగా అయితే మనకు ఈ యూపీఎస్సీను ఏర్పాటు చేయడం జరిగింది 1926 అక్టోబర్ 1న. ఇంపార్టెంట్, ఓకేనా. తాజా కొత్త చైర్మన్ ఎవరు? యూపీఎస్సీకి ప్రీతి సుడాన్. ఇంతకుముందు ఎవరు ఉండేవారు? మనోజ్ సోని. అతను రాజీనామా చేయడంతో ప్రీతి సుడాన్ మహిళా చైర్పర్సన్ అయితే రావడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్కు కొత్త చైర్మన్ మరియు ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఇటీవల అపాయింట్ అయ్యారు? సో బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, భారత టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 పీకే పూర్వార్, ఆప్షన్ 2 రాబర్ట్ జెరార్డ్ రవి, ఆప్షన్ 3 సురేష్ కుమార్, ఆప్షన్ 4 అనిల్ కుమార్ జైన్. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఏదైతుందో దీనికి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రాబర్ట్ జెరార్డ్ రవి గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. రాబర్ట్ జెరార్డ్ రవి బిఎస్ఎన్ఎల్కు కొత్త చైర్మన్ మరియు ఎండీగా అపాయింట్ అయ్యారు. ఓకేనా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో బిఎస్ఎన్ఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సేమ్ న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఉంది బిఎస్ఎన్ఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు స్థాపించారు బిఎస్ఎన్ఎల్ అంటే 2000 సెప్టెంబర్ 15న ప్రారంభించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ను స్థాపించిన సంవత్సరం సెప్టెంబర్ 15, 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ను స్థాపించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యునైటెడ్ స్టేట్లో యుఎస్లో భారత కొత్త రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారు? సో యుఎస్లో భారత కొత్త రాయబారి ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ తరంజిత్ సంధు, ఆప్షన్ 2 వినయ్ క్వాత్రా, ఆప్షన్ 3 హర్షవర్ధన్ సింగ్లా, ఆప్షన్ 4 నవతేజ్ సర్నా. సో మనకు యుఎస్లో భారత్కు సంబంధించిన భారతదేశం తరపున కొత్త రాయబారిగా వినయ్ క్వాత్రా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? వినయ్ క్వాత్రా గారు భారత కొత్త రాయబారిగా ఎక్కడ? యునైటెడ్ స్టేట్లో యుఎస్లో అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఎవరున్నారు ఇతని కంటే ముందంటే తరంజిత్ సంధు స్థానంలో వినయ్ క్వాత్రా గారు యుఎస్లో భారత కొత్త రాయబారిగా అపాయింట్ అయ్యారు. సో దాదాపుగా 2024 జనవరి నుంచి అయితే ఈ పోస్ట్ ఖాళీగా ఉండగా తాజాగా భర్తీ చేశారు. సో ఇతను వినయ్ క్వాత్రా మనకు ఇండియన్ ఫారిన్ సర్వీస్లో 1988లో జాయిన్ అవ్వడం జరిగింది. 1988 బ్యాచ్ అనమాట. నెక్స్ట్ వన్, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఎన్బిడిఏకు అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? సో ఎన్బిడిఏ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ మరియు డిజిటల్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఒకరు రావడం జరిగింది. ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అరుణ్ పూరి, ఆప్షన్ 2 సుధీర్ చౌదరి, ఆప్షన్ 3 అర్నబ్ గోస్వామి, ఆప్షన్ 4 రజత్ శర్మ. సో మనకు ఎన్బిడిఏ ఏదైతే ఉందో దీనికి కొత్త అధ్యక్షుడిగా చూసుకున్నట్లయితే రజత్ శర్మ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇతను ఎవరంటే ఇండియా టీవీ ఏదైతే ఉందో దీనికి చైర్మన్ మరియు ఎడిటర్ ఇన్ చీఫ్ అనమాట. చీఫ్ ఎడిటర్ మరియు చైర్మన్ ఇండియా టీవీ ఉంది కదా, సో దాని యొక్క చైర్మన్ అనమాట రజత్ శర్మ. దేనికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? న్యూస్ బ్రాడ్కాస్టర్స్ మరియు డిజిటల్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు రజత్ శర్మ గారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో మనకి ఏదైతే హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి దాంట్లో చూసుకున్నట్లయితే జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం అయితే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఈ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు దేనికి? జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా అపాయింట్ అయ్యారు. సో మనకు శాఖ దీన్ని నిర్వహిస్తుందంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర గౌరవమైన చెవాలియర్ డి లా లేజియన్ డి హొన్నూర్ ఎవరికి లభించింది? సో తాజా అవార్డు అనమాట ఇది. ఫ్రాన్స్కు సంబంధించిన అత్యున్నత పౌర గౌరవం అనమాట, చెవాలియర్ డి లా లేజియన్ డి హొన్నూర్. సో ఇది తాజాగా ఎవరికి లభించిందంటే రోష్ని నాదర్ మల్హోత్రా గారికి. రోష్ని నాదర్ మల్హోత్రా గారికి ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర గౌరవమైన చెవాలియర్ డి లా లేజియన్ డి హొన్నూర్ అనే ఇదైతే ఉందో గౌరవం ఉందో అది లభించిందనమాట. ఇంపార్టెంట్. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో జార్ఖండ్ స్టేట్కు మనకు దాని యొక్క హైకోర్టు ఏదైతే ఉందో, జార్ఖండ్ స్టేట్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల చూసుకున్నట్లయితే జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి గారు అయితే అపాయింట్ అయ్యారు. జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి గారు ఈ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎల్ఐసి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఎండిగా ఎవరు తిరిగి నియమించబడ్డారు? సో ఎల్ఐసి ఏదైతే ఉందో ఎల్ఐసికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ మరియు ఎండిగా తిరిగి సిద్ధార్థ మెహంతి గారు అపాయింట్ అయ్యారు. సో అతని పదవి కాలం ముగిసినప్పటికీ మళ్ళీ అతన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా, ఎల్ఐసి యొక్క సిఇఓ మరియు ఎండి ఎవరు? సిద్ధార్థ మెహంతి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధిగా ఎవరు అపాయింట్ అయ్యారు? కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధాన అధికార ప్రతినిధిగా చూసుకున్నట్లయితే ధీరేంద్ర ఓజా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ధీరేంద్ర ఓజా గారు ఏ విధంగా అపాయింట్ అయ్యారు? కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధాన అధికార ప్రతినిధిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు అపాయింట్ అయ్యారు? సో పంజాబ్ మరియు హర్యానాకు ఉమ్మడి హైకోర్టు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ఎవరు ప్రధాన న్యాయమూర్తిగా మనకు ఇటీవల అపాయింట్ అయ్యారంటే జస్టిస్ షీల్ నాగ్ గారు ఈ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. షీల్ నాగు పంజాబ్ మరియు హర్యానా యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. సో ప్రస్తుతం పంజాబ్ సీఎం ఎవరు? భగవంత్ మాన్ గారు. ఆ పార్టీ ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సీఎంగా ఉన్నారు పంజాబ్లో భగవంత్ మాన్ గారు. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి? 117 సీట్లు ఉన్నాయి. అదే హర్యానాకు సంబంధించి ఎవరున్నారు సీఎం అంటే నాయబ్ సింగ్ సైని. సో బీజేపీ ముఖ్యమంత్రి తను. సో హర్యానాలో 90 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. ఇంపార్టెంట్. రెండిటి కూడా చండీగఢ్ మనకు రాజధానిగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, జాతీయ వైద్య కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? మోస్ట్ ఇంపార్టెంట్, జాతీయ వైద్య కమిషన్ చైర్పర్సన్గా డాక్టర్ బిఎన్ గంగాధర్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. జాతీయ వైద్య కమిషన్ చైర్పర్సన్గా డాక్టర్ బిఎన్ గంగాధర్ గారు అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొత్త ఎండీగా మరియు సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ మరియు సీఈఓగా చూసుకున్నట్లయితే నవీన్ చంద్ర ఝా గారు అయితే అపాయింట్ అయ్యారు. ఎస్బీఐలో జనరల్ ఇన్సూరెన్స్కు ఎండీ మరియు సీఈఓగా నవీన్ చంద్ర ఝా గారు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కు కొత్త ఎండీ సీఈఓగా నవీన్ చంద్ర ఝా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జార్ఖండ్ కొత్త గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో జార్ఖండ్కి సంబంధించిన కొత్త గవర్నర్గా చూసుకున్నట్లయితే సంతోష్ కుమార్ గాంగ్వార్ గారు అయితే అపాయింట్ అయ్యారు. జార్ఖండ్ కొత్త గవర్నర్ ఎవరు? సంతోష్ కుమార్ గాంగ్వార్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అదనపు జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో భారతదేశం సంబంధించిన అదనపు జాతీయ భద్రతా సలహాదారుగా చూసుకున్నట్లయితే రాజేందర్ ఖన్నా గారు అయితే అపాయింట్ అయ్యారు. రాజేందర్ ఖన్నా ఏ విధంగా అపాయింట్ అయ్యారు? అదనపు జాతీయ భద్రతా సలహాదారుగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నితిన్ గుప్తా తర్వాత సిబిడిటి ఇంపార్టెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కు కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో చూసుకున్నట్లయితే మనకు రవి అగర్వాల్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కు కొత్త చైర్మన్గా అపాయింట్ అయ్యారు. సో ఇతని కంటే ముందు ఎవరున్నారు? నితిన్ గుప్తా స్థానంలో రవి అగర్వాల్ సిబిడిటికి కొత్త చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీకి చైర్మన్ మరియు సిఎండిగా ఎవరు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు? ఏదైతే మనకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో సిడ్బీ అంటాం, ఎస్ఐడిబిఐ అనమాట. సో దీనికి కొత్త చైర్మన్ మరియు సిఎండిగా మనోజ్ మిట్టల్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. మనోజ్ మిట్టల్ గారు సిడ్బీకి చైర్మన్ మరియు సిఎండిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫెడరల్ బ్యాంక్ కొత్త సిఇఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో కేవి సుబ్రహ్మణ్యన్
గారు ఫెడరల్ బ్యాంకు కొత్త CEO మరియు MDగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్, పేటిఎమ్స్ బ్యాంక్ కొత్త CEOగా ఎవరు అపాయింట్ అయ్యారు? పేటిఎమ్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి కొత్త CEOగా చూసుకున్నట్లయితే అరుణ్ కుమార్ బన్సల్ గారు. అరుణ్ కుమార్ బన్సల్ దీనికి కొత్త CEOగా అపాయింట్ అయ్యారంటే పేటిఎం బ్యాంక్ ఏదైతే ఉందో దానికి పేటిఎం పేమెంట్స్ బ్యాంకు కొత్త CEOగా అరుణ్ కుమార్ బన్సల్ గారు అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, అస్సాం కొత్త గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? అస్సాంకు కొత్త గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు అస్సాం కొత్త గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం ఆచార్య అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ జూలై మంత్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.